హరే కృష్ణ ప్రభుజీస్ అండ్ మాతాజీస్ మీ అందరికీ నా ప్రణామాలు. అలాగే బాలగోవింద ప్రభుజీ యొక్క ఈ ఆయన యొక్క పాద పద్మాలకు కూడా నా ప్రణామాలు తెలుపుతూ నేను ఈరోజు క్లాస్ మొదలు పెడుతున్నాను. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతరాజుహావ పుత్రేతి తన్మయతయా ధరవోభినేదోస్ తం సర్వభూతహృదయం మునిమానతోస్మి యస్మానుభావమఖిల శృతిసారమేకం అధ్యాత్మదీపం అతితితీక్షతాం తమోందం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురుమునీనాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపాకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. నమో కించన విత్తాయ నివృత్తగుణవృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్యపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం చాప్టర్ పృథు మహారాజు కుమారగణమును కలుసుకొనుట, శ్లోక నెంబర్ 19. సంగమః ఖలు సాధూనాం ఉభయేషాం చ సమ్మతః యస్ సంభాషణ సంప్రశ్న సర్వేషాం వితనోతి సం. భక్తులు సమావేశమైనప్పుడు వారి చర్చలు ప్రశ్నోత్తరములు వక్తకు మరియు శ్రోతలకు సమ్మతములగును. ఆ విధముగా అట్టి సమావేశము ఎల్లరి నిజమైన సౌఖ్యమునకు లాభదాయకము కాగలదు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే రాధానాథ స్వామినితి నామినే. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగులాంగ యతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురు దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యమీశ్వరం. ఆరాధ్య భగవాన్ వ్రజేశతనయా తద్ధామ బృందావనం రమ్యా కాచిదుపాసనా వ్రజవధూ వర్గేణ వా కల్పితాం. శ్రీమద్భాగవతం ప్రభానమమలం ప్రేమా పుమార్తో మహాన్ శ్రీ చైతన్య మహాప్రభోర్మతమిదం తత్రాధరానా పరా. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాన్ సంజీవయత కిల శక్తిధర స్వధామ్నాం
అన్యాం చ హస్తచరణశ్రవణత్వగాది ప్రాణాం నమో భగవతే పురుషాయ తుభ్యం. సో మీరందరూ నన్ను చక్కగా బ్లెస్ చేయండి. నేనేదైతే తెలుసుకున్నానో మీకు అర్థమయ్యే విధంగా ఆ భగవంతుడు మీకు చెప్పే విధంగా చెయ్యాలి అని చెప్పి, అలాగే బాలగోవింద ప్రభుజీకి కూడా ప్రణామాలు తెలుపుతూ నేను ఈరోజు క్లాస్‌లోకి ఎంటర్ అవుతున్నాను. సో, గృహస్థులు ఎవరైతే బద్ధావస్థలో ఉన్నారో, ఎవరైతే ఇంద్రియ తృప్తిలో మునిగిపోయారో, వీరికి ముక్తి ఎలా లభిస్తుంది అని ఇక్కడ మన కోసం పృథు మహారాజు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నారు. కానీ ఆయన తన యొక్క నమ్రత కానీ ఆయన తన యొక్క నమ్రతా భావంతో ఇక్కడ ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు మన కోసం. ఆ! దానికి చతుష్కుమారులలో ఒకరైన సనత్ కుమారుడు పృథు మహారాజు అడిగిన ప్రశ్నలకి సమాధానాలిస్తున్నారు. మనం 18వ శ్లోకాలో ఏం చెప్పారో గమనిస్తే, సనత్ కుమారుడు "ఓ పృథు మహారాజా! మీరు చాలా చక్కని ప్రశ్నలు మమ్మల్ని అడిగారు. ఈ ప్రశ్నల ద్వారా జీవాత్మలందరికీ ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇతరుల మేలు కోరి ఈ ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి, ఇవి చాలా మంచి ప్రశ్నలు. మీకన్ని విషయాలు తెలుసు. అయినా మీ యొక్క వ్యవహారిక శైలి ఒక సాధువులా ఉంది కాబట్టి, సాధువులు అడిగే ప్రశ్నలు మీరు అడుగుతున్నారు. సో, ఇలాంటి ప్రశ్నలు అడగటం అది మీకే అక్కడ గ్లోరిఫై చేస్తున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఎప్పుడైనా సరే మనకంటే శ్రేష్టమైన ఆధ్యాత్మిక గురువులని, మనకంటే శ్రేష్టమైన ఆధ్యాత్మిక వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అలా కొన్ని మంచి ప్రశ్నలడగాలి. అప్పుడే మనం వారి నుంచి సరైన జ్ఞానాన్ని పొందగలం. అలాగే మనం ఈరోజు శ్లోకాలు గమనిస్తే, ఇందులో పృథు మహారాజు అడిగిన ప్రశ్నల్ని సమర్థిస్తున్నారు సనత్కుమారుడు. సో, ఈ శ్లోక భక్తుల యొక్క సాంగత్యం గురించి చెప్తుంది. మనం ఎప్పుడైతే భక్తుల సమక్షంలో ఉంటామో, ఆ భక్తుల సమక్షంలో జరిగే చర్చలు, ఆ ప్రశ్నోత్తరాలున్నాయి చూసారా? ప్రశ్నలు, జవాబులు 2 కూడా ఎవరైతే ప్రశ్న అడుగుతున్నారో, ఎవరైతే హరే కృష్ణ ఒక్క నిమిషం. హ్మ్. సో, ఎవరైతే జవాబు చెబుతున్నారో, ఈ చర్చల ద్వారా ఇది అందరికీ కూడా లాభదాయకం, ఇది ఆనందాన్ని ఇస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. సో, మనకు తెలుసు. మనకు ప్రభుజీ చాలా సార్లు చెప్పారు ఈ విషయాన్ని. ఒక ప్రశ్న అడగడానికి మనం సిగ్గుపడుతున్నాము అంటే ఎవరో నవ్వుకుంటారు అని చెప్పి మనం ఆ ప్రశ్న అడగడానికి సిగ్గుపడుతుంటే, వాళ్ళు నవ్వుకుండేది 5 మినిట్సే. అదే మనం వాళ్ళు నవ్వుకుంటారు అని చెప్పి మనం ఆ ప్రశ్న అడగలేదనుకోండి, మన లైఫ్ లాంగ్ నవ్వుల పాలవుతామని చెప్పి చెప్తారు. సో, మనం గమనిస్తే ఈ గౌడియ వైష్ణవ సాంప్రదాయంలో వచ్చే క్లాసెస్‌లను చూస్తే, వాళ్ళు ఇచ్చే ప్రతి క్లాస్ తర్వాత కంపల్సరీగా ప్రశ్నోత్తరాలకు టైం ఉంటుందనమాట. ఇది చాలా చాలా అవసరం. దీని ద్వారా ఏమవుతుంది, ఎవరైతే ప్రశ్న అడుగుతున్నారో, ఎవరైతే జవాబు చెప్తున్నారో, అక్కడ ఎవరైతే ఉండి వింటున్నారో, వీళ్ళ ముగ్గురు కూడా ప్యూర్ అవుతారనమాట. హ్మ్. అలాగే ఇంకా ప్రభుజీ ఆహ్, ఎవరయ్యా ఇంటెలిజెన్స్ అంటే 3 రకాల వాళ్ళు ఉన్నారు అని చెప్పి చెప్పారు. నంబర్ 1 ఎవరు? ఎదుటి వారి యొక్క ఎక్స్‌పీరియన్స్‌ల నుంచి నేర్చుకునేవారు. నంబర్ 2 చెప్తే నేర్చుకునేవాళ్ళు. నంబర్ 3 చెప్పినా, చూసినా వారి యొక్క ఓన్ ఎక్స్‌పీరియన్సే వారికి రావాలనుకునేవాళ్ళు. సో, ఇందులో మనం ఎక్కడున్నామో చూడాలి. చూసుకొని మనం జాగ్రత్త పడాలి. భక్తుల నడుమ జరిగెడి సంభాషణను, చర్చను వినుటయే కృష్ణ కథను తెలుసుకొనుటకు ఏకైక మార్గము. ఉదాహరణకు భగవద్గీత చిరకాలము నుండి ప్రపంచమంతటను విశేషముగా పాశ్చాత్య దేశములలో ప్రసిద్ధి చెంది ఉన్నది. కానీ ఆ కథా విషయము భక్తులచే చర్చింపబడినందున ఎట్టి ప్రభావము కానరాలేదు. మా కృష్ణ చైతన్యోద్యమము ప్రారంభించక ముందు పాశ్చాత్య దేశమున ఒక్కడు కూడా కృష్ణ భక్తుడు కాలేదు. కానీ అదే భగవద్గీతను యథాతథముగా గురు శిష్య పరంపరలో ఒసిగినప్పుడు దాని ప్రభావము వెంటనే గోచరించినది. సో, ఇక్కడ భగవంతుడి యొక్క సందేశాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలము అంటే, పరంపరలో భక్తుల సమక్షంలో
ఇలా భాగవతాన్ని చర్చించుకోవటం వల్ల అని చెప్తున్నారు. భగవద్గీత ఎన్నో సంవత్సరాల క్రితం భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పారు. ప్రపంచం మొత్తానికి కూడా భగవద్గీత అనే బుక్ ఉందని తెలుసు. కానీ అది వాళ్ళు భక్తుల ద్వారా, భక్తుల సమక్షంలో చర్చించుకోలేదు కాబట్టి, అందుకని ఎవ్వరు కూడా పాశ్చాత్య దేశాలలో కృష్ణ భక్తులు అవ్వలేకపోయారు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మన ప్రభుపాద వారి యొక్క ఓన్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇక్కడ చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే ప్రభుపాద వారు శ్రీమద్ భగవద్గీత యథాతథాన్ని అనువాదం చేసి, దాన్ని భక్తితో హ్మ్. ఆయనే స్వయంగా వెళ్లి అక్కడ ప్రచారం చేయబట్టి, దాన్ని విన్న చాలా మంది భక్తులయ్యారనమాట. సో, మనకు తెలుసు ఇస్కాన్‌కి రాకముందు మనం ఎన్నో లెక్చర్స్, ఎన్నో ఉపన్యాసాలు విన్నాం కదా! మనలో ఎవరికన్నా మార్పొచ్చిందా? ఆహా! బాగా చెప్తున్నారు అంటున్నామే తప్ప మారలేకపోయాం. అదే మనం ప్రభుపాద వారి నుంచి, వారి శిష్యుల నుంచి చెప్తున్నవి విన్నాక మనలో మార్పొచ్చింది. కారణం భక్తి మాత్రమే భక్తినివ్వగలదు. అందుకే ప్రభుపాద వారు, మన ప్రభుజీ ఈ శ్లోకం చాలా సార్లు కోట్ చేస్తారు కదా! అవైష్ణవముఖోర్గీతం పూతం హరికథామృతం. ఈ శ్లోకం ఉంది కదా! అవైష్ణవుల నుంచి మనం వినకూడదు. కారణం పాలు. అవి ఎంతో శ్రేష్టం. అవే పాలు పాము చేత తాకబడితే అది విషంగా మారిపోతుంది. అలాగే శాస్త్రాలు కూడా ఎంతో ఉత్తమం. ఎప్పుడైతే ఇలాంటి వారి నుంచి మనం శ్రవణం చేస్తామో, వారు మనల్ని మిస్‌లీడ్ చేసేస్తారు. దీంతో ఏమైపోతుంది? మనం ఈ సంసార చక్రం అనే ఈ సంసార చక్రం నుంచి మనమిక బయటపడలేం. సో, ఇందులోనే చిక్కుకునేలాగా జరుగుతుంది. సో, మనం భగవద్గీత, భాగవతం విన్నాక కూడా మనం ఇంకా సీరియస్‌గా లేము అంటే, మనందరం కూడా ఇదే పాయిజన్ తాగుతున్నట్లు అని చెప్పి మన ప్రభుజీ చాలా సార్లు క్లాస్‌లో చెప్పారు. అందుకే మనం స్పిరిచువాలిటీలోకి ఎంటర్ అయ్యేటప్పుడే చాలా జాగ్రత్తగా ఆలోచించి స్టెప్ వేయాలి. ఒక్కసారి మనం ఎంటర్ అయ్యాము ఒక దాంట్లోకి అంటే, దాని నుంచి మనం బయటపడటం అనేది చాలా కష్టం. అందుకే మనకు భగవంతుడు ఇలాంటి డేంజర్స్‌లో చిక్కుకోకుండా ఉండడానికి 4 సాంప్రదాయాలిచ్చారు. సో, ఇవి మాత్రమే ప్రామాణికం. దీని ద్వారానే నన్ను చేరుకోవచ్చు అని చెప్పి చెప్పారు. మనము ఈ 4 ఒక దాంట్లో లేమనుకోండి. సో, ఫిఫ్త్ సాంప్రదాయం ఒకటుంది అని చెప్పి చెప్పారు కదా! అదేంటి? చీటర్స్ అండ్ చీటెడ్. ఖచ్చితంగా ఈ 4 లేకపోతే మనం అందులో ఉంటామనమాట. సో, పృథు మహారాజు తమను కలుసుకొనుట ఆ రాజునకే కాక తమకు కూడా లాభదాయకమయ్యనని సనకాదులలో ఒకడైన సనత్కుమారుడు పలికెను. దేవదేవుని గూర్చి నారదముని బ్రహ్మను ప్రశ్నించినప్పుడు ఆ విషయమును గూర్చి పలుకుటకు తనకు అవకాశం ఒసిగినందులకు బ్రహ్మదేవుడు అతనికి కృతజ్ఞతలు తెలుపుకొనెను. అనగా భగవంతుని గూర్చి లేదా జీవిత చరమ లక్ష్యమును గూర్చి ఒక సాధు మహాత్ముడు ఇంకొక సాధు పురుషుణ్ణి అడిగేడు ప్రశ్నలు సమస్తమును ఆధ్యాత్మికము చేసివేయను. అట్టి చర్చల లాభమును బడిసెడి వాడు ఇహపరములలో లాభమును పొందును. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. భగవంతుడి గురించి లేదా జీవిత చరమ లక్ష్యమును గూర్చి ఒక సాధు మహాత్ముడు ఇంకొక సాధు పురుషుడిని అడిగేడి ప్రశ్నలు సమస్తము ఆధ్యాత్మికము చేసి వేస్తాయి అని చెప్పి చెప్తున్నారు. మనకిక్కడ ఎవరు గుర్తొస్తున్నారు? పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజు ఏం చేశారు? ఆయనకి 7 రోజుల్లో చనిపోతున్నారనంగా, ఆ చనిపోయే వ్యక్తి యొక్క కర్తవ్యం ఏంటి అని చెప్పి సుఖదేవ మహర్షిని కలిసి అలా ఆయన చర్చించటం ద్వారా మనకి ఈరోజు ఈ భాగవతం వచ్చింది. దీని ద్వారా మనందరికీ కూడా ఇక్కడ దాని ప్రకారం నడుచుకోవటం వల్ల ఎక్కడ సుఖంగా ఉంటామో, సో తర్వాత కూడా ఆధ్యాత్మిక లోకానికి వెళ్లి ఆనందాన్ని పొందుతాము అనే విషయాన్ని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ ప్రశ్నలు, జవాబులు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నారు కదా! అలాగే పరీక్షిత్ మహారాజు వాళ్ళ తాతైన అర్జునుడు కూడా కృష్ణ నాకు ఇక్కడ ఆ యుద్ధంలో ఏమన్నారు? కృష్ణ నేనేం చెయ్యాలో, ఏది ధర్మమో, ఏది అధర్మమో నాకు అర్థం కావట్లేదు. నాకు యుద్ధం చెయ్యాలనిపించట్లేదు. నాకిక్కడ ఏది మంచిదో నువ్వు చెప్పు అని చెప్పి సరెండర్ అవ్వంగానే ఆయన భగవద్గీతని మనకందిచ్చారు. సో, ఇలా ప్రశ్నలు, జవాబుల ద్వారా మనం ఎంతో లాభాన్ని పొందుతాము అని చెప్పి చెప్తున్నారు. సో, దాని ద్వారా
ఇలా మనము అలా కృష్ణ కథను భక్తుల సాంగత్యంలో వినాలి. ఏ విధంగా? భగవంతుడే అన్నారు కదా! "జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున." సో, ఆ భగవంతుడి యొక్క కర్మలను మనం యథాతథంగా ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, ఈ శరీరం వదిలాక తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోతామని చెప్తున్నారు. అంటే భక్తుల సాంగత్యమే కీ. అంటే సాంగత్యంలో ఉన్నాక మనం ఏం చేస్తాం? ఆటోమేటిక్‌గా కృష్ణుడి గురించే చర్చిస్తామనమాట. అప్పుడు మనందరిలో ఉన్న ఆ కృష్ణ భక్తి నిద్రాణంగా ఉంది కదా! ఎప్పుడైతే మనం ఆ కృష్ణ లీలల గురించి వింటామో అది ప్రకటమవుతుంది. సో, ఇక్కడ సనత్ కుమారుడు పృథు మహారాజుకు చెప్తున్నారు. మీ ప్రశ్నల ద్వారా సంపూర్ణ జీవరాశికి మీతో పాటి నాకు కూడా లాభదాయకము. అంటే మంచి ప్రశ్నలు అడిగినందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్పి సనత్ కుమారుడు చెప్తున్నారు. అలాగే బ్రహ్మదేవుడు కూడా నారదముని అడుగుతారనమాట. నాకు భగవంతుడి గురించి చెప్పండి అంటే, అలాగే బ్రహ్మదేవుడు కూడా నారదమునికి కృతజ్ఞతలు చెప్తారు. ఎందుకు కృతజ్ఞత చెప్తున్నారు అంటే, వారికి భగవంతుడి యొక్క గుణ, రూప, లీలలను గుర్తు చేసుకుండే అవకాశం దొరుకుతుంది కాబట్టి, వాళ్ళు కృతజ్ఞతను తెలుపుచేస్తున్నారనమాట. ఉపయేషాం అను పదమును పలు విధములుగా వివరించవచ్చును. సాధారణముగా మనుజులు లౌకికులు, ఆధ్యాత్మికులు అనుచు 2 తరగతులుగా నుందురు. భక్తులు చేసేడి చర్చల ద్వారా లౌకికుడు, ఆధ్యాత్మికుడు ఇరువురును లాభపడుదురు. భక్తులతో సాంగత్యం ద్వారా లౌకికుని జీవితము క్రమబద్ధమై అతడు భక్తునిగా నగుటకు లేదా జీవుని నిజస్థితిని అవగతము చేసుకొని ప్రస్తుత జీవితమున జయప్రదము చేసుకొనుటకు అవకాశము వృద్ధి కాగలదు. ఈ కారణం వలననే భక్తుని సాంగత్యం లౌకికునికి లాభదాయకమైనది. అతడు ఈ అవకాశమును వినియోగించుకొనినప్పుడు తదుపరి జన్మమున నిక్కముగా మానవ జన్మనే పొందగలడు లేదా పూర్తిగా ముక్తుడై భగవద్ధామమునైనా చేరగలడు. సారాంశమేమనగా భక్తులు చేసేడి చర్చలలో పాల్గొనినచో మనుజుడు భౌతికముగను, ఆధ్యాత్మికముగను లాభపడగలడు. వక్త, శ్రోతలు అందరూ మేలు పొందగలరు. కామ్యకర్మరతులు, జ్ఞానులు ప్రయోజనమునందగలరు. అనగా భక్తుల నడుమ జరిగడి ఆధ్యాత్మిక చర్చలు ఎటువంటి మినహాయింపు లేకుండా ఎల్లరకు లాభకరములే అయ్యున్నవి. కనుక ప్రస్తుత సమాగముచే కేవలము రాజే కాక తాము కూడా లాభపడితిమని సనకాదులు పలికిరి. సో, అందుకే ఇక్కడ ఒక పదాన్ని ఉపయోగించారు. ఉభయేషాం అంటే ఇద్దరికీ లాభదాయకము. అంటే భక్తులకి, అభక్తులకి ఇలాంటి భాగవత చర్చలు అని చెప్తున్నారు. ఏమైతుందంట ఇలాంటివి వినటం ద్వారా లౌకికులకి? నెక్స్ట్ లైఫ్‌లో మానవ జన్మ షూర్ అంటున్నారు. లేదా ఈ జన్మలో ముక్తుడై భగవద్ధామానికి కూడా తిరిగి వెళ్ళగలడు. సో, ఆధ్యాత్మికల గురించి వేరుగా చెప్పనక్కర్లేదు కదా! సో, మనందరికీ కూడా మన ప్రభుజీని చాలా సార్లు అడిగాము ఒక క్వెషన్. తల్లిదండ్రులు చేసిన కర్మలు పిల్లలకు వస్తాయా అని చెప్పి. సో, ప్రభుజీ చెప్పారు వస్తాయి అని చెప్పి. అలాగే శాస్త్రం కూడా చెప్తుంది. ఏ విధంగా అయితే మనం సంపాదించిన ఆస్తి పిల్లలకి వెళ్తుందా? వెళ్ళిపోతుంది కదా! వ్రాసిస్తాం మనం. అలాగే రాసివ్వకుండానే మన కర్మలు వారికి వెళ్తాయి అని చెప్పి చెప్తున్నారు. సో, ఇక్కడ ఎవరు పృథు మహారాజు సారీ వేన మహారాజు యొక్క తల్లిదండ్రులు అంటే అంగమహారాజు, సునీత. సో, ఈవిడ మృత్యు యొక్క కుమార్తె. అంగమహారాజు చాలా మంచివాడు. సో, ఈవిడ వలన వేన మహారాజు అలాంటి చెడు ప్రవర్తన కలిగిన వాడు వచ్చారనమాట. మామూలుగా అయితే చెడు సాంగత్యం వలనే చెడు లక్షణాలొస్తాయి. మనం పద్మపురాణంలో చెప్తారు. ఈ మృత్యు కుమార్తె అయిన సునీత ఉంది కదా! ఈవిడ అడవికి వెళ్లి అక్కడ సాధువులు ఎవరైతే తపస్సు చేసుకుంటున్నారో వారినందరిని డిస్టర్బ్ చేస్తూ, వాళ్ళని కొడుతూ, వారి కొంతమందిని చెట్లకు వేలాడతీస్తూ అంటే వాళ్ళ తండ్రి మృత్యువు ఎవరు నన్నేం చేస్తారులే అని తన భావమనమాట. సో, ఒకరోజు ఒక సాధువు శపించేశారు ఆవిడ్ని. "నువ్వు అందరి తపస్సులను డిస్టర్బ్ చేస్తున్నావు కదా! నీకు ఒక పుత్రుడు పుడతాడు. తనే నీకు కారణమవుతాడు. నీకు
నీ భర్త బాధలకి తనే నీ బాధలకి గురి చేస్తాడు. మీ హ్యాపీనెస్ మొత్తం పోతుంది అని చెప్పి శపిస్తాడు. సో, తనొచ్చేసి తండ్రికి చెప్తుంది జరిగిందంతా. సో, తన తండ్రి చెప్తారనమాట. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు తపస్సు చేసేసుకో. సో, తను చక్కగా తపస్సు చేసుకుంటుంది. చక్కగా ప్యూరిఫై అయిపోతుంది. సో, ఇలా తను ప్యూరిఫై అయిపోయాక అంగమహారాజుని పెళ్లి చేసుకుంటుందనమాట. సో, వీళ్ళిద్దరికీ వీణ పుడతారు. తండ్రిలాగా మంచి పిల్లవాడే కొన్ని రోజులు. ఎప్పుడైతే యవ్వనంలోకొచ్చాడో చూసారా, వీణ ఒక వ్యక్తిని కలుస్తాడనమాట. సో, ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే నగ్నంగా ఉన్నారంట. సో, హెయిర్ కూడా తల మీద లేదు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఒక దగ్గర ప్రభుపాద వారే అన్నారంట. ఆ కలిసిన వ్యక్తి ఎవరో కాదు, నిరాకారవాది అని చెప్పి. సో, ఎప్పుడైతే ఈ వ్యక్తిని కలిసాడో ఆయనేం చెప్పారు, తను చెప్తారనమాట. "ఎందుకు నువ్వు భాగవతం చదువుతావు? ఇలాంటి మంచి పనులు నువ్వెందుకు చేస్తావు? సో, నీకు ఏం లేదా నువ్వు గాడ్ అవ్వాలని? ఒకరోజు నువ్వు ఈ జీవితాంతం నువ్వు కష్టపడినా కూడా ఏదో ఒక రోజు నీకు విసుగు చెంది, భగవంతుల్లో కలిసి నువ్వు సాటిస్ఫై అవ్వాలి అనుకుంటావు. సో, గాడ్‌గా నువ్వు జీవించు. ఆహ్, ఎందుకు నీకు ఈ వేదిక ఫిలాసఫీ, సో, ఈ ప్రిన్సిపుల్సు, ఈ వర్ణాశ్రమ ధర్మం యొక్క ఇవన్నీ నీకెందుకు?" అని చెప్పి అలా తను తప్పు దారి పట్టించాడనమాట. అలా వీణ చెడు సాంగత్యంలో తన ఫ్రెండ్స్‌ని చంపడం మొదలుపెట్టారు. భగవంతుడిని విగ్రహాలను కిక్ చేయటం, అలా తనకి రాజ్యం, అధికారం తనకి చేతికొచ్చేసింది. తర్వాత సో, యజ్ఞాలన్నీ ఆపించేశాడు. సాధువులని మీరు నన్నే పూజించాలి అని చెప్పి డిమాండ్ చేసేవాడు. అంటే ఇది పవర్ ఆఫ్ అసోసియేషన్. సో, అలాగా ఇంకా కొన్ని లైఫ్‌లని కంపేర్ చేస్తే, మృగారి జీవితాన్ని, తినొక వేటగాడు, శాడిస్ట్. తన యొక్క ఆనందం కోసం జంతువులను సొగం చంపి, అవి పెయిన్ అనుభవిస్తుంటే, అందులో ఆనందాన్ని పొందేవాడనమాట. సో, ఎప్పుడైతే తను నారద మునిని కలుసుకొని, తనకు శరణు పొంది, ఆ నారద ముని చెప్పిన సూచనలు పాటించడం ద్వారా ఒక మంచి భక్తుడయ్యాడు. సో, ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ నారద ముని వల్ల మంచి మంచి భక్తులైన వాళ్ళు వాల్మీకి ఇలాగంతా. అలా ఇది పవర్ ఆఫ్ అసోసియేషన్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అని చెప్పి చెప్తున్నారు. సో, మనందరం కూడా కృష్ణ భక్తులమే. మన పొజిషనే అది. ఎలా అయితే కర్రలో అగ్ని దాగుందో, దాన్ని మండించాలి అంటే నిప్పు రవ్వ కావాలి కదా! అలా మన కృష్ణ కాన్షియస్ ఆహ్, స్ అనే స్పార్క్ కావాలనమాట. మనందరిలో ఉంది కృష్ణ కాన్షియస్. ఇది జాగృతమవ్వాలి అంటే భక్తి అనే ఫైర్ కావాలి. సో, ఇదెలా దొరుకుతుంది? భక్తుల యొక్క సాంగత్యంలో కృష్ణ లీలలను చర్చించడం ద్వారా సాధ్యమవుతుంది అని చెప్పి చెప్తున్నారు. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతస్థో హి అభద్రాని విధునోతి సుహృత్సతాం. పరమాత్ముడు ఎల్లరి హృదయములో నిలిచి, శ్రద్ధావంతులైన భక్తుల శ్రేయోభిలాషియగు శ్రీకృష్ణ భగవానుడు చక్కగా శ్రవణ కీర్తనాలు జరిగినప్పుడు, తన దివ్యలీలల ఎడ శ్రవణ ఉత్సవాన్ని పెంపొందించుకొనిన భక్తుని హృదయము నుండి భౌతిక సుఖాభిలాషను తొలగించి వేయును. సో, మనం కృష్ణ కథల పట్ల ఆసక్తిని చూపించగలిగితే తప్ప, మనం ఈ భౌతిక సుఖాల నుంచి బయటపడలేము అనేది మనకర్థమైతుంది. సో, అది పొందాలి అంటే భక్తుల సాంగత్యం అనేది కీ అనేది మనం అర్థం చేసుకున్నాం ఇక్కడ. సో, అలాగే నెక్స్ట్ శ్లోకాలకెళ్దాం. అస్తేవ రాజన్ భవతో మదోద్విష పాదారవిందస్య గుణానువాదనే రతిర్దురాపావితినోతి నైష్టికీ కామం కషాయం మలమంతరాత్మనః. సనత్కుమారుడు పలకసాగెను. "ఓ రాజా! దేవదేవుని పాదపద్మ కీర్తనమునందు నీకు ఇదివరకే అమితానురాగమున్నది. అటువంటి అనురక్తి మిగులు దుర్లభమైనది. కాని మనుజుడు భగవానుని యందు అట్టి అకుంఠితమగ శ్రద్ధను పొందినప్పుడు హృదయ కుహరములలోని కామమును అది అప్రయత్నమునై క్షాళనము చెయ్యగలదు." సో, ఇక్కడ సనత్ కుమారుడు చెప్తున్నారు. "ఓ రాజా! మీకు భగవంతుడి యొక్క పాదపద్మాలను గుణగానం చేసే అనురక్తి మీకు ముందు నుంచి సహజంగానే మీకుంది. భగవంతుడి పాదపద్మాలను గుణగానం చెయ్యాలనే ఆసక్తి చాలా అరుదుగా ఉంటుంది. ఎవరికైతే ఇలాంటి విశ్వాసము, ఇలాంటి శ్రద్ధ భగవంతుడి పట్ల కలిగిందో అంటే తద్వారా
వారి యొక్క హృదయాలలో ఉన్న కామవాసనలన్నీ సంపూర్ణంగా తొలగిపోతాయి అని చెప్పి ఇక్కడ సనత్ కుమారుడు పృథు మహారాజుకు చెప్తున్నారు. సో, హృదయ మాలిన్యం క్లీన్ అవ్వకుండా మనం గోలోకానికి వెళ్ళలేము అనేది మనం చాలా సార్లు విన్నాం. ఏ విధంగా అయితే పిల్లవాడు ఆడుకొని ఇంటికొచ్చాడనుకో మట్టి అంతా పూసుకొనొస్తాడు. తల్లేం చేస్తుంది? వెళ్ళిపోయి బాత్రూమ్‌లోకి పంపించి, "నువ్వదంతా క్లీన్ చేసుకుంటేనే నువ్వింట్లోకి రా" అంటుంది. అలాగే మనలో ఉన్న హృదయ మాలిన్యాలన్నీ క్లీన్ అవ్వనంత వరకు గోలోకం యొక్క డోర్స్ ఓపెన్ అవ్వవు అని చెప్తున్నారనమాట. సో, మనం దీని మీద పని చేయాలి. సో, ఇక్కడ భక్తుల యొక్క సాంగత్యంలో భగవంతుడి యొక్క కథలు వింటే హృదయంలో ఉన్న అన్ని రకాల కల్మషాలు తొలగిపోతాయి అనేది చెప్తున్నారు. ఇక్కడ సనత్ కుమారుడు, పృథు మహారాజు ఇద్దరు కూడా సామాన్యులు కాదు. సో, ఇక్కడ మనకు సంస్కారం అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఈ విధంగా గ్లోరిఫై చేసుకోవటం వల్ల. సో, గ్లోరిఫికేషన్ ఈస్ వెరీ, వెరీ ఎసెన్షియల్. ఈ భక్తి జీవితానికి గ్లోరిఫికేషన్ అనేది తప్పనిసరి అని చెప్పి చెప్తున్నారు. ఇది భక్తి జీవితానికి పునాది. సో, భాష్యం సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో భవంతి హృత్కర్ణరసాయన కదా తజోషణాదా స్వపవర్గవర్త్మని శ్రద్ధారతిర్భక్తిరనుక్రమిష్యతి. ఇది భాగవతంలో థర్డ్ స్కందం 25th చాప్టర్ 25 శ్లోక. ఇక్కడ దాని గురించి చెప్తున్నారు. సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో భవంతి హృత్కర్ణ రసాయన కదా. సో, భగవంతుడి యొక్క అసాధారణ కర్మలు మనకి అందరికీ తెలుసు. వాటిని మనం ఎలా వినాలి? శుద్ధ భక్తుల ద్వారా వింటే ఆ అనుభవమే వేరుంటుంది. ఆ ఎఫెక్ట్ అనేదే వేరుగా ఉంటుందనమాట. సో, అభక్తుల నుంచి వింటే అది మనకు వెళ్ళదు. వెళ్ళినా అది పని చేయదు. కారణం అది విషం. అందుకని అలాంటి వారి నుంచి మనం వినటం తగ్గించాలి. ఎందుకు శుద్ధ భక్తుల నుంచే వినాలి అంటే కృష్ణ. ఎందుకు శుద్ధ భక్తుల నుంచే వినాలి అంటే, శుద్ధ భక్తుల యొక్క సాధనతో వ కృష్ణుడే వారితో మాట్లాడతారనమాట. సో, కాబట్టి అవి పనిచేస్తాయి. అంటే చెప్పేవారికే కృష్ణుడి గురించి అర్థం కాకపోతే, ఇక వినేవారికి కృష్ణుడిని ఎలా అందించగలం? సో, అర్థం అవ్వదు. పాయింట్ ఏంటంటే, భగవంతుడి యొక్క లీలలను శుద్ధ భక్తుడి ద్వారా వింటేనే మన యొక్క హృదయంలో పరివర్తన అనేది జరుగుతుంది. ఇది జరగటం లేదు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్, చెక్ చేసుకోవాలి అని చెప్పి మనకు ప్రభుజీ ఎప్పుడు చెప్తుంటారు ఈ మాట. సో, తజ్జోషనాదస్వ పవర్గవర్త్మని శ్రద్ధారతిర్భక్తి రనుక్రమిష్యతి. సో, మన లైఫ్ ఇది పవర్గం. అంటే వర్త్మ అంటే మార్గం చూపటం. పవర్గ అంటే పవర్గం అంటే ప, ఫ, 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 మ. ఇది పవర్గం. సో, ప అంటే పరిశ్రమ. మనం ఏం చేస్తున్నాం? ఉదయం లేసిన నుంచి చాకిరీ చేస్తూనే ఉన్నాం గాడిదలలాగా అన్నమాట. సో, నెక్స్ట్ ఫ. ఫ అంటే ఫేన. గుర్రము ఎప్పుడైనా పరిగెడుతూ ఉందనుకోండి, దాని నోట్లో నుంచి నురగ కారుతుందనమాట. ఎప్పుడైతే మనము ఈ ఓవర్ ఎండీవర్ చేస్తున్నామో సంపాదించడానికి కానీ, మన ఇంద్రియాలను తృప్తిపరుచుకోవడానికి కానీ, ఇలాగే జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. భా, భా అంటే బంధం. మనకి ఎన్నో అటాచ్‌మెంట్స్ ఇక దీని గురించి మాట్లాడక్కర్లేదు. భా, భా అంటే భయం. మనందరికీ ఉంది. మా, మా అంటే మరణం. అందరం మనం మరణానికి శరణు పొందుతున్నాం. కానీ దేనికి శరణు పొందాలి? స్మరణానికి. సో, ఆ భగవంతుణ్ణి మనం స్మరించాలి. భక్తుల యొక్క సాంగత్యముచే లౌకికిని హృదయములోని కల్మషమంతయు భగవత్ కరుణ వలన క్రమముగా క్షాళనము కాగలదు. మెరుగుపెట్టినప్పుడు వెండి మెరియు రీతిగా భక్తుల సత్సాంగత్యముచే లౌకికిని హృదయము నుండి కామవాసనలు తొలగిపోగలవు.
సో, వెండిని మెరుగు పెట్టకపోతే ఎలా ఉంటుంది? నల్లగా మురికి పట్టుకొనుంటుంది. ఎప్పుడైతే వెండిని మెరుగు పెట్టామో చాలా క్లీన్ అయిపోతుంది. అదే విధంగా మన హృదయంలో కూడా చాలా పేరుకొని ఉన్నాయి. మరి ఒక జన్మవా? కాదు. ఎన్నో జన్మలవి. ఈ కామ, క్రోధ, లోభ, మోహం, మదమాత్సర్యాలు ఏదైతే హృదయంలో ఉండాలో అది బయట. ఏంటి? కృష్ణ భక్తి. అనవసరమైనవి లోపల. అందుకని మనం భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఉండటం వల్ల వారి ద్వారా భక్తి, భగవంతుడి యొక్క దయని మనం పొందుతాం. అందుకని భక్తుల సాంగత్యం ఎప్పుడూ అవసరమే అనేది మనకిక్కడ అర్థమైతుంది. నిజమునకు జీవునికి భౌతిక భోగముతో కానీ, కామముతో గాని ఎట్టి సంబంధము లేదు. కేవలం అతడు ఊహాగానము చేయుచున్నాడు లేదా నిద్రలో కలగలుచున్నాడు. ఎందుకు లేదు మనకి? మనందరం ఆత్మలం కదా! సో, నిజంగా మనకి కామంతో, భౌతిక ప్రపంచంతో ఎట్టి సంబంధం లేదు. కానీ, మనం ఈ శరీరమే అని నేను అనుకుంటున్నాం కాబట్టి, ఈ విధంగా మనము ఊహించుకుంటున్నాం. కానీ కేవలం కానీ విశుద్ధ భక్తుల సాంగత్యముచే అతడు మేల్కొంచగా భగవానుని నిత్య సేవకుడిగా నిజ స్థితిని నెరిగి విశుద్ధాత్మ వెంటనే స్వీయ యశస్సును బడియగలదు. మన యొక్క ఎప్పుడైతే మనం శుద్ధ భక్తుల నుంచి వింటామో మన యొక్క నిజ స్థితి మనకు అర్థమైతుంది అని చెప్తున్నారు. ఏంటి మన నిజమైన గుర్తింపు? జీవేర స్వరూపోయ్ కృష్ణేర నిత్యదాస్. నేను ప్రపంచానికి మాస్టర్‌ని కాదు. నేను సర్వెంట్‌ని కృష్ణుడికి శాశ్వతంగా. ఇది మన యొక్క పొజిషన్, మన యొక్క లక్షణం అన్నమాట. సో, ఎలా అయితే నీటికి పారే గుణముందో, చక్కెర గుణమేంటి? తియ్యదనం. అలా జీవుడి యొక్క నిజ ధర్మం ఆ కృష్ణుడికి సేవ చేయటం. సో, ఈ ధర్మాన్ని మార్చి నేను ఏం చేస్తున్నాం? నేనే ప్రభువుని అనుకుంటే మోహం. అలాగే థింక్ చేస్తున్నాం మరి. నేనే ఎంజాయర్‌ని, నేనే ప్రొప్రైటర్‌ని అని చెప్పి. కానీ కృష్ణుడు అక్కడ భగవద్గీతలో వేరుగా చెప్తున్నారు. భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం అని చెప్పి ఆయన చెప్తుంటే, మనం ఈ విధంగా చేస్తున్నాం. అంటే కృష్ణ నేను ఎంజాయర్‌ని, నేనే ఓనర్‌ని, అన్ని నేనే అని ఆయన అంటున్నారు. సో, అది పొసకతనే మనకి ఈ భౌతిక ప్రపంచంలో పెట్టబడ్డామనమాట. సో, మనం క్లారిఫై చేసుకోవాలి నిజాన్ని. అర్థం చేసుకోవాలి. నేను కాదు కంట్రోలర్‌ని, నేను మాస్టర్‌ని కాదు, నేనొక కోఆపరేటర్‌ని, నేను కోఆపరేట్ చేసేవాడిని, నేను సర్వెంట్‌ని. అప్పుడు మాత్రమే మనం తిరిగి భగవద్ధామానికి వెళ్ళగలం. సో, ఎప్పుడైతే మనం సాధన స్టార్ట్ చేస్తామో, ఈ సాధన భక్తిలో కొన్ని స్టెప్స్ ఉన్నాయన్నమాట. మన సాధన స్టార్ట్ చేయటంతో మన ఫస్ట్ స్టెప్ ఏంటి? అధోశ్రద్ధ. నెక్స్టు సాధు సంగ. నెక్స్ట్ భజన క్రియ. ఆ నెక్స్ట్ అనర్థ నివృత్తి. నెక్స్ట్ నిష్ఠ. నెక్స్ట్ ఆసక్తి. నెక్స్ట్ రుచి. నెక్స్ట్ భావ. ఆ తరువాత మనం ప్రేమ స్థాయికి వెళ్తామనమాట. ఇదంతా కూడా స్లోగా ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్‌కి వెళ్తామే తప్ప, ఒక్కసారిగా మనం ప్రేమ స్టేజ్‌కి వెళ్ళలేం. ఇది ఎవరో కారణ జన్మలకు మాత్రమే సాధ్యమవుతుంది. సో, ఇలా మనం భగవంతుడి యొక్క సేవకులం. భగవంతుడి యొక్క సేవకులం అనేది ఆర్డినరీ పొజిషనా? కాదు. ఒక రిపోర్టరు ప్రభుపాద వారిని అడుగుతారనమాట. "మీరు భగవంతుడా?" అంటే, "కాదు నేను భగవంతుడి యొక్క సేవకుడిని." "ఆ! కాదు కాదు" అని వెంటనే అని కరెక్ట్ చేసుకుంటారనమాట. "నేను భగవంతుడికి సేవకుడుగా అవ్వడానికి ప్రయత్నిస్తున్నాను" అని చెప్తారనమాట. మరి ఆయన అడుగుతారనమాట వెంబడే, "మరి ఎవరు భగవంతుడికి సేవకులంటే?" శివుడు, బ్రహ్మ, ప్రహ్లాద్, ధ్రువ, పరీక్షిత్, నారద, యమ మహాజనులున్నారు చూసావా? వీళ్ళందరూ అని చెప్తారనమాట. అందుకే మనం ఏం చేయాలి? మహాజనాయేన గతస్య పందా. మనం వారి యొక్క అడుగుజాడలను ఫాలో అవ్వాలి. అప్పుడు ఒక రోజుకి మనం వారికి ఒక రోజుకి సేవకుని యొక్క సేవకుడిగా మనం మారతాం. సో, అందుకే చైతన్య మహాప్రభు ఏమన్నారు? "గోపీ భర్త పదకమలయోర్ దాస దాసానుదాస." ఇది మన యొక్క పొజిషన్ అన్నమాట. అప్పుడు మనం కృష్ణుడిని పరిచయం చేసుకోవచ్చు. ఏ విధంగా? మన చూడండి మన యొక్క ఇంట్రడక్షన్ నేను ఫలానా అంటే ఎవరికేంటి? అదే మనం నేను ఆ వ్యక్తి
ప్రతి సేవకుని యొక్క, సేవకుని యొక్క, సేవకుని యొక్క సేవకుడిని అంటే, ఓహ్! నీవా ఆ వ్యక్తికి కనెక్ట్ అయింది అని చెప్పి, ఓకే అని కృష్ణుడు మనల్ని అంగీకరిస్తారనమాట. సో, ఇలా ఆధ్యాత్మిక ప్రపంచంలో అనమాట. అందుకే ప్యూర్ డివోటీస్‌తో మనకు సంబంధాలు ఉండాలి. ఆచార్యులతో సంబంధాలు ఉండాలి. ఇవన్నీ అవసరం. అలా కాదని చెప్పి, నేను డైరెక్ట్‌గా ప్రైమ్ మినిస్టర్‌ని వెళ్లి కలుస్తా, నాకు అపాయింట్‌మెంట్ ఇవ్వు అంటే జరుగుతుందా? భౌతిక ప్రపంచంలోనే అది సాధ్యం కావట్లేదు కదా! దానికొక ప్రాసెస్ ఉంది. కింద వాళ్ళందరిని కలుస్తూ జాయింట్ సెక్రటరీ ఈ విధంగా వెళ్తే ఒక రోజుకి. అదే ప్రైమ్ మినిస్టరే నిన్ను చూడాలనుకుంటే చాలా ఈజీ. ఒక్క ఫోన్ కాల్‌తో తనొచ్చి మిమ్మల్ని కలుస్తారనమాట. అలా నువ్వు భగవంతుడిని చూడాలనుకోకు. భగవంతుడి యొక్క ఉత్తమ భక్తి సేవలో నువ్వు ఎంగేజ్ అవ్వు. అప్పుడు భగవంతుడు నిన్ను చూడాలనుకుంటారు. అంటే ఏంటి ఆ ఉత్తమ భక్తి? అంటే మనకి శ్లోకం ఉంది కదా! అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాధిభ్యనావృతం ఆనుకూలేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమం. అన్యాభిలాషిత శూన్యం. వేరే కోరికలు ఏమీ ఉండకూడదు. కృష్ణుడే మన కోరికవ్వాలి. జ్ఞాన కర్మాది అనావృతం. సో, జ్ఞానం మీద కానీ, మన కర్మల మీద కానీ మనం ఆధారపడకూడదు. కేవలం కృష్ణుడి మీదే మనం ఆధారపడాలి. ఆనుకూలైన కృష్ణానుశీలనం. కృష్ణుడికి ఫేవరబుల్‌గా ఉండేవి చెయ్యాలి. ఆయనకు ఆనందాన్ని ఇచ్చేవి చెయ్యాలి. ఆ! అది ఏ విధంగా అయితే ఆచార్యులు చెప్పారో, మనకు శాస్త్రాల్లో చెప్తారు కదా! సాధు, శాస్త్ర, గురు. వీళ్ళు చెప్పింది మనం చెయ్యాలన్నమాట. భక్తిరుత్తమం. అలాంటి భక్తియే ఉత్తమమైన భక్తి అని చెప్పి చెప్తున్నారు. సో, మనం ఎప్పుడైతే ఈ విధంగా మనము భగవ భగవంతుడి యొక్క భక్తిలో ఎంగేజ్ అయితామో ఏమవుతుందంట? అంటే భగవంతుడు చూసేలాగా మనం ప్రవర్తిస్తున్నాం. అలా ప్రవర్తించడం ద్వారా ఆ విధంగానే మనం ప్రవర్తించాలి అని చెప్పి చెప్తున్నారు. సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి. ఒక వ్యక్తి కారులో స్పీడ్‌గా వెళ్ళిపోతున్నాడు. ఆ ట్రాఫిక్ పోలీస్ ఆపి, "ఇంత స్పీడ్‌గా నువ్వెక్కడికెళ్తున్నావు" అంటే, అంటే తనేం చెప్తాడు? "ఏమో నాకు తెలియదండి" అంటారు. అలా అన్నారనుకోండి అర్థముందా? అలా మన జీవితాన్ని కూడా, మన జీవితం అనే ప్రయాణాన్ని కూడా ఒక గమ్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ఆ జీవితానికి అర్థం. సో, అందుకని మనకంటూ ఒక గోల్ ఉండాలన్నమాట. మన లక్ష్యం ఈ జన్మలోనే భగవద్ధామానికి వెళ్ళాలి అనుకుంటే, ఆచార్యుల యొక్క దయతో కనీసం కొన్ని జన్మల తర్వాతైనా వెళ్తామనమాట. అసలు గోలే లేదనుకోండి, ఊహించండి పిల్లలున్నారు. ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్‌లో నువ్వు 100% తెచ్చుకోవాలిరా అని మనం 100% టార్గెట్ పెడితే వాళ్ళేం చేస్తారు? 90% 80% ఎంతకు టార్గెట్ పెడితే 100కి టార్గెట్ పెడితే. ఆ టార్గెట్టే లేదనుకోండి ఏమవుతుంది? సో, అలాగా మన జీవితానికి కూడా ఒక గోల్ అనేదుండాలి. గోల్ లేదనుకోండి, ఆ వైకుంఠం గోలోకం ఉందో లేదో ఎవరు చూసారు అనేవాళ్ళు కొంతమంది. ఓకే. ఉంటే ఉందిలెండి వైకుంఠం గోలోకం. ఈ ఈ ఈ నాకంటూ ఈ మానవ జన్మ వచ్చింది కదా! సో, ట్రై టు ఎంజాయ్. ఇలా అయితే మనం ఎప్పటికి వెళ్ళలేం. అందుకని మన యొక్క లైఫ్‌కి ఒక గోల్ ఉంచుకోవాలి. తిరిగి భగవద్ధామం వెళ్ళాలి అని చెప్పి అనేది ఇక్కడ మనకు అర్థమైతుంది. నెక్స్ట్ పృథు మహారాజు ఆత్మదర్శి అయిన మహాత్ముడు. కనుక భగవత్ కర్మలను కీర్తించుటలో అతనికి సహజానురక్తి కలదు. అతడు భగవానుని మాయాశక్తికి బలి అయ్యే అవకాశమే లేదని సనకాదులు ఆశ్వాసమొసగిరి. సో, పృథు మహారాజు గొప్ప భక్తుడు. దాన్ని సనత్ కుమారుడు ఇక్కడ గ్లోరిఫై చేస్తున్నారు. నీవు సామాన్యుడివి కాదు. నీకు సహజానురక్తి ఉంది భగవంతుడి పట్ల. సహజమైనదే మంచిది. లేదనుకోండి దాన్ని మనం వచ్చేలాగా డెవలప్ చేసుకోవాలి. రావాలి అంటే అది ఎవరికైతే ఉందో అలాంటి వ్యక్తులతో మనం అసోసియేషన్ చెయ్యాలి. ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం అలా చేయటం ద్వారా వాళ్ళు చేస్తున్నారనుకో, ఓహ్! నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి ట్రై చేస్తాం. ఇలా మనకు భక్తి అనేది మొదలవుతుంది. అలాగే కదా మనకు ప్రభుజీ ఏకాదశికి 64 రౌండ్స్ టార్గెట్ పెట్టారు. మొదట్లో మనందరికి కష్టంగానే ఉండొచ్చు. కానీ అమ్మో! ఇన్ని రౌండ్స్ చేయాలా? ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాళ్ళు చేయంగా నేనెందుకు చేయకూడదు అని చెప్పి ఈ రోజుకి మనం 64 రౌండ్స్ చేయగలిగే స్థితికి మనం ఎళ్ళగలిగాం. ఎలా సాధ్యమైంది?
సాంగత్యం. సో, ఇలా మనం భక్తుల సాంగత్యంలో ఉంటే మన భక్తి అనేది మొదలవుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. అనగా భగవన్ మహిమలను వినుట, కీర్తించుట అనడే విధానమే హృదయ కల్మషమును శుద్ధిపరచుటకు ఏకైక మార్గము. కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగముల ద్వారా హృదయ కల్మషమును తొలగించుకొనుటలో ఎవ్వడునో కృతకృత్యుడు కాచాలడు. సో, భగవంతుడు భగవద్గీతలో ఎన్నో సార్లు చెప్పాడు. భక్తి, 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 భక్తి మాత్రమే అనే విషయం చెప్పారు. అదే విషయాన్ని ఇక్కడ నొక్కి చెప్తున్నారనమాట. మనకిక వేరో గతి లేదు. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం హలో నాస్తేవ గతిర్ అన్యదా. మనకు ఆ హరినామము తప్ప ఇంకొకటి గతి లేదు. ఇది కలియుగంలో అనమాట. సో, ఎన్నో ప్రాసెస్‌లున్నాయి. ఎన్ని ప్రాసెస్‌లున్నా కూడా మనకు చైతన్య మహాప్రభు అనే డాక్టర్ గారు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఏంటి మనకి? హరినామం. సో, డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్‌ని వేసుకోవటం వల్ల మన రోగం నయమైతుంది. సో, ఈ మందు కూడా పనిచేస్తుందిలే, ఇది కూడా దానికి సంబంధించిందే అంటే పని చేస్తుంది, పని చెయ్యకపోవచ్చు. సో, అలా ఎన్నో ప్రాసెస్‌లున్నాయి. అవి మిగతా యుగాలకనమాట. సో, మనమొకటి మనం క్లియర్‌గా ఉండాలి. మనం ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి అనేది. సో, కీర్తన అనేది భగవంతుడి యొక్క గ్లోరిఫికేషన్. మనం చాంటింగ్ చేస్తాం కదా! అది కూడా కీర్తనమే అనమాట. సో, నామ, రూప, గుణ, లీలలను వినడం ద్వారా మన హృదయ మాలిన్యాలు తీసేస్తా అంటున్నారు. సో, ఇది మాత్రమే మార్గం. కానీ అతడు భక్తి యోగము ద్వారా శ్రీకృష్ణ భగవానుని పాదపద్మాశ్రయమును గైకొనినంతట అప్రయత్నముగనే హృదయ కల్మషమంతయు అనాయాసముగా తొలగిపోగలదు. మన లక్ష్యం జీవితాంతం భగవంతుణ్ణి ఎలా గుర్తించుకోవాలి, ఆయన్ని ఎలా గ్లోరిఫై చేయాలి, ఎలా భగవంతుడికి సేవ చేయాలి అనేది చేయగలిగితే అప్పుడు మాత్రమే మనం ఈ భౌతిక మాలిన్యాల నుంచి మనం బయటపడి కృష్ణ భక్తిని పొందుతాం అనేది ఇక్కడ చెప్తున్నారు. సో, ఈ అవకాశం ఇచ్చిన బాలగోవింద ప్రభుజీకి నా ఆయన పాదపద్మాలకు ప్రణామాలు తెలుపుతూ, అలాగే మీ అందరికీ కూడా ప్రణామాలు తెలుపుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఈరోజు ఈ క్లాస్‌ని ఎండ్ చేస్తున్నాను. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. శ్రీమద్ గ్రంథరాజ్ భాగవతానికి జై. శ్రీల ప్రభాద్‌కి జై. బాల గోవింద ప్రభుజీకి జై. అనంత కోటి వైష్ణవ బృందకి జై. హరే కృష్ణ. సునీత థాంక్ యూ సో మచ్. మాతాజీకి జై. సూపర్ సూపర్ ఎక్సలెంట్ మాతాజీ. అసలు నో వర్డ్స్. ఈ మధ్య చాలా రోజులైంది మీది విని. అసలు ఎక్సలెంట్, అమేజింగ్. మొత్తం భగవద్గీత సమరైజ్ చేశారు. భక్తి యోగ ఎంత ఇంపార్టెంట్ చెప్పారు. అనర్దాస్ ఎలా తొలగించుకోవాలో చెప్పారు. చాంటింగ్ ఎంత ఇంపార్టెంట్. అసలు ఒక్కటి కాదు మాతాజీ. అమేజింగ్ అమేజింగ్. థ్యాంక్ యూ థాంక్ సో యూ మా. మచ్ మాతాజీ. వండర్ఫుల్. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, నాకు అసలు మీ మాట వింటుంటే అబ్బా ఎంత బాగుందో. అసలు మా వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. మా వారు వాళ్ళ అన్నయ్య వాళ్ళు చెప్తారు, మా నానమ్మ మాకు ఇలా చెప్పింది అలా చెప్పింది. అవి ఇప్పుడు కూడా అంటే డైలీ పని చేస్తున్నప్పుడు ఇప్పుడు కూడా గుర్తొస్తూ ఉంటాయి. అవి ఎంత వాక్యాలు తెలుసా అని, భాగవత కథ అన్నమాట. అలా అసలు మీ కథలు వింటుంటే ఎంత బాగుందంటే చాలా అలా ఇన్కల్కులేట్ అయిపోతుంది. మధురాతి మధురంగా ఉంది మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మా. కృష్ణాస్ అండ్ గురూస్ మెర్సీ. हरे कृष्ण माता जी, दंडवत प्रणाम. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామ్. మీకు ఇది అలవాటు బాగా ఉంది. ఇక మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మీ స్పీచ్ కానీ ఎంత మాధుర్యంగా ఉంటుందో మేము చెప్పలేము. చాలా సంతోషం మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. కృష్ణాస్ మెర్సీ. హరే కృష్ణ మాతాజీ. చింత శ్రీరామ్ మాతాజీ. హరే కృష్ణ మా. ప్రణామాలు మాతాజీ. అసలు వండర్ఫుల్ క్లాస్ మాతాజీ. అసలు మీరు ఎప్పుడు అసలు మీ వాయిస్ వింటుంటేనే ఇంకా అందరూ అలా వెళ్ళిపోతారు, కృష్ణలోకంకి వెళ్ళిపోయి కృష్ణుని గుర్తు చేసుకుంటారు మాతాజీ. నిజంగా చాలా అద్భుతంగా తీసుకెళ్తారు మీ వాయిస్ తో కానీ, మీరు చెప్పే మాటలతో కానీ సున్నితంగా. అసలు ఎంత శుద్ధ భక్తులు అంటే ప్రతిరోజు 4 o'clock ఎలా పాసిబుల్ మాతాజీ. అసలు డోంట్ మిస్ ఏ డే. 365 days మీరు అలా జాయిన్ అవ్వడం అనేది చాలా చాలా
అసలు వండర్ఫుల్ మాతాజీ. ఎట్లా మీరు అంత డెడికేటెడ్ గా కన్సిస్టెంట్ గా చేస్తున్నారో మేమందరం తెలుసుకోవాలి. ఒక సీక్రెట్ చెప్పండి మాతాజీ, మేము కూడా ఫాలో అవుతాం. గురు కృప అమ్మ. గురువు చెప్పారు, మన చేతుల్లో ఉన్నది ఒక్కటే, అది హరినామం మాత్రమే అని చెప్పారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఆ రోజు నుంచి దాన్ని పట్టుకున్నాను. థ్యాంక్ యూ మా. కృష్ణ చాలా థ్యాంక్స్ మాతాజీ. మేము కూడా మిమ్మల్ని ఫాలో అవ్వాలి మాతాజీ. నిజంగా హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. చాలా థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ సునీత మాతాజీ, దండవత్ ప్రణాం. చాలా బాగుంది, హృదయానికి హత్తుకునేలాగా. అసలు ఎన్ని విషయాలు టచ్ చేశారో, ఎలా ఉందో. నిజంగా కృష్ణ భక్తిలోకి రావటానికి, భక్తిలో కొనసాగటానికి భక్తి అనేది ఎంత ముఖ్యం ఏంటి అనేది చాలా సోదాహరణంగా వివరించి చెప్పారు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ. ప్రణామ్ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. వెంకటాద్రి చైతన్య ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ. యాజ్ యూజువల్ గా వండర్ఫుల్ క్లాస్ మాతాజీ. సో మమ్మల్ని అలా 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 ఆడించారు, పైకి తేలేటట్టుగా చేశారు అనమాట. వండర్ఫుల్. చాలా చాలా ఎగ్జాంపుల్స్ కానీ, చాలా శ్లోకాల రెఫరెన్స్ కానీ అద్భుతంగా అవుతుంది మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. దండవత్ ప్రణాం. కృష్ణ సంకల్ప. ఇడ్లీ ఎట్లా తినే కదా. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామ్. ఎప్పుడు మీరు చెప్పినా అలర్ట్ గా నిద్రపోకుండా, ఒకవేళ నిద్రపోయే మనసు వచ్చినా కూడా మీ వాయిస్ వినంగానే అలర్ట్ అయిపోతాము. అట్లాంటి వాయిస్ మీది. ముఖ్యంగా మీరు అన్ని ఏదో ఉన్న ఉదాహరణతోటి చెప్తున్నారు, అది బాగానే ఉంది. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పిండ్రు, 6 స్టెప్పులు భక్తులు కావాలనంటే అని అన్నారు. అదొకసారి వివరిస్తారా మాతాజీ? తప్పకుండా ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. ప్రవచనం చాలా బాగున్నది. మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఎలాగైతే చెప్పారో అది చాలా బాగా నచ్చింది మాకు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసి అదేదో మందు వాడమంటారు, అలాగే భగవద్గీతలో కృష్ణుడు ఆర్థించుకుంటే కృష్ణుడు తప్పకుండా తెలుస్తారు. చాలా బాగుంది. Thank you so much, ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ సునీత మాతాజీ, చాలా బాగా చెప్పారు. హరి హరి బోల్. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. Sunita Mataji, Hare Krishna Mataji, as usual, amazing class. Such a sweet voice you have, we cannot move away from this class. Thank you, Mataji. Thank you so much. Chala, you speak with a lot of realization. Thank you, Mataji. హరే కృష్ణ సునీత మాతాజీ. హరే కృష్ణమ్మ. హరే కృష్ణ సునీత మాతాజీ. హరే కృష్ణ దండవత్ మాతాజీ. ప్రణామ్. ప్రణామ్. చాలా చాలా బాగుంది. హరే హరే కృష్ణమ్మ. కృష్ణ స్మర్సి. కృష్ణ అవర్ గురుదేవ్ బాలగోవింద్ ప్రభుజీ స్మర్సి. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. దండవత్ ప్రణాం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామ్. మాతాజీ ఈ రోజు అయితే మీరు రాధాకృష్ణ వాళ్ళకి మంచి దండ వేశారు మాతాజీ. త్రూ గురు బాలగోవింద్ ప్రభు త్రూగా ఒక దండ మంచిగా అల్లిసి వేశారు మీరు. అంటే ఎంత ప్రాంప్ట్ గా వింటున్నారో క్లాసెస్, ఎంత కాన్స్టెంట్ గా, ఎంత భక్తితో వింటున్నారో అర్థమవుతుంది మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ గురు కృప. హరే కృష్ణ సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రణామాలు ప్రభుజీ. ప్రణామ్ మాతాజీ. మాతాజీ. అందరూ చెప్పినట్టు మీ క్లాస్ వింటుంటే పాడుతున్నట్టు ఉంటుంది, మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అసలు ఏది అంటే ఇంక అసలు మీరు ప్రతిదీ టచ్ చేస్తారు. చాలా అసలు అది వినసొంపుగా ఉంటుంది మాతాజీ మీ క్లాస్ అని. ఇంకోటి అంత అర్థవంతంగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ మాతాజీ. చాలా బాగా చెప్తారు మీరు అసలు. థ్యాంక్ యూ మా. కృష్ణ హరే స్మర్సి. కృష్ణ. మీరు గురువు గారికి ఎంత ఉన్నతమైన ప్లేస్ ఇస్తారు అనేది మేము అందరం నేర్చుకోవాలి. ఇంకా ఇంకా తప్పకుండా ఉంది మాకు కూడా ఆ భావం, కానీ మీరు ఇంకా ఆచరణలో పెడుతున్నారు. అది నేర్చుకుంటాం మేము ఇంకా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.
దండవత్ హరే ప్రణాం కృష్ణ. సునీత మాతాజీ. ప్రణామ్ చాలా పిన్నమ్మ. చాలా 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 బాగా చెప్తున్నావు తల్లి. హృదయం పులకరించిపోతుంది. భక్తుల సాంగత్యంలో కలవాలని చెప్తున్నావు. మాకు కూడా కొంచెం మా భక్తుల్ని చెయ్యి ఒక హాఫ్ అన్ అవర్ తీసుకొని వీక్లీ వన్స్ అన్నా మాకు చెప్పి మమ్మల్ని కూడా సాంగత్యంలోకి చేర్చుకో. ఆ కృష్ణయ్య యందే ఉన్నట్లే ఉంది తల్లి. హృదయంలో కృష్ణుడు కూర్చొని మా యందు శరీరాన్ని పులకరించి చేస్తున్నారమ్మా. చాలా చాలా బాగా చెప్తున్నావు తల్లి. కృష్ణ స్మెర్సి పిన్నమ్మ. గురు కృప. ఓకే థాంక్యూ. అవును, బాలగోవింద్ దాస్‌కి ప్రణామాలు తల్లి. దండవత్ ప్రణాం. అందరినీ ఈ విధంగా తీర్చిదిద్ది చేస్తున్నాడు. కృష్ణయ్యని ఇస్తున్నారు మనకందరికి. ఓకే తల్లి. ఓకే పిన్నమ్మ. హరే కృష్ణ. థాంక్యూ వెరీ మచ్. మాతాజీ ఆదరం మధురం అంటే ఏంటో ఆ పాట పాడితే తెలిసిందో లేదో తెలియదు కానీ ఇది వింటే మాత్రం మధురం మధురం అంటే ఏంటో మధురం అర్థమవుతుంది మాతాజీ. స్వీట్స్ అవసరం లేదు మాతాజీ ఈ రోజు. మరి అదే కదా కృష్ణాస్ గొప్పతనం. సో కృష్ణ వింటే అలానే ఉంటాయి. థ్యాంక్ యూ చాలా అమ్మా. బాగుంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ అమ్మా. హరే కృష్ణ తిరుపతి ప్రభుజీ. మీరు ఈ స్టెప్స్ అడిగారు కదా, నేను చెప్తున్నాను. అదో చెప్పండి. శ్రద్ధ. ఇది ఎప్పుడు కలుగుతుంది అంటే, ఎప్పుడైతే మనము శ్రద్ధతో ఎవరినైనా ఒక భక్తుడి ద్వారా అంటే అక్కడ ఏదో చెప్తారు అనే శ్రద్ధతో మనం వెళ్ళటం ద్వారా ఏమైతుంది, మనం ఆ సాధు సంఘంతో మనం కలుస్తామనమాట. మనకి ఎలా ప్రభుజీ మీట్ అయ్యారు? ఇక్కడ మనము ఎవరో ఒకళ్ళు చెప్పబట్టి అక్కడ ఏదో మనకు భగవంతుడి గురించి ఒక మంచి వాక్యాలు చెప్తారు అనే నమ్మకంతో మనం వచ్చాం కాబట్టే మనం ఈరోజు ఇలాంటి సాధు సంఘంలో ఉండగలిగామనమాట. ఎప్పుడైతే సాధు సంఘంలో ఉంటామో ఏం జరుగుతుంది? భజన క్రియ. అంటే మనం కృష్ణుడి గురించే అక్కడ చర్చించుకుంటుంటాం. ఎప్పుడైతే ఇది జరుగుతుందో మన హృదయంలో ఉన్న అనర్థాలున్నాయి చూసారా? అవన్నీ స్లోగా నివృత్తయితాయి. ఎప్పుడైతే ఈ అనర్థాలు నివృత్తయితున్నాయో మనలో కొంచెం కొంచెం నిష్ఠ అనేది పెరుగుతుంది. క్లాసెస్ వినాలి, ఇది చెయ్యాలి అని చెప్పి. ఈ నిష్ఠ పెరగంగానే మనకు రుచొచ్చేస్తుందనమాట. ఎప్పుడైతే ఈ రుచొచ్చిందో ఇక మనల్నెవ్వరూ ఆపలేరు. సో, దీని ద్వారా నెక్స్ట్ మనం భావ స్టేజ్‌కెళ్ళిపోతాం. ఈ భావ స్టేజ్‌లో మనం భగవంతుడి గురించి అన్నీ చక్కగా మన మనసులో ఈ విధంగా ఆలోచించడం ద్వారా మనకి ఆ భగవంతుడి పట్ల ప్రేమ అనేది కలుగుతుందనమాట. సో, ఇదే అల్టిమేట్ స్టేజ్ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఎక్స్‌ప్లనేషన్. నిజంగా ఇది ఫండమెంటల్‌గా ఇట్లాంటియి మనం ప్రాక్టీస్ చేస్తే భగవంతుడి మార్గం సులభం అయిపోతుంది. దండవాత్ ప్రణామ్ మాతాజీ. ధన్యం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మీరు బాలగోవింద్ ప్రభుజీకి ఆణిముత్యం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. రాధాకృష్ణ ఉయ్యాల్లో చూపినట్టుంది మాతాజీ మీ క్లాసు. కృష్ణ స్మెర్సి అమ్మా. థ్యాంక్ యూ. హరే కృష్ణ సుమన హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. సునీత మాతాజీ దండోత్సవం. హరే కృష్ణ మాలతి మాతాజీ. ప్రణామ్. చాలా చాలా బాగుంది మాతాజీ. మీరు ఎప్పుడు చెప్పినా చాలా బాగా చెప్తారు. అన్ని పాయింట్స్ కవర్ చేశారు. భక్తికి కావాల్సినవి అన్ని అసలు చాలా ఎంత డీటెయిల్ గా చెప్పారు మాతాజీ. చాలా వినసొంపుగా ఉంది మాతాజీ. హరే థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ మా. కృష్ణ అండ్ గురు కృప. సునీత మాతాజీ. హరే కృష్ణ శీల. ఎగ్జాంపుల్స్ మటుకు చాలా బాగా చెప్పాం మాతాజీ. థ్యాంక్ యూ. ఒక్క ఎగ్జాంపుల్ అనేది ఏం లేదు, ప్రతిదీ అత్తుకున్నట్లుగా బాగా ఉంది మాతాజీ. చాలా బాగా చెప్పాం. హరే కృష్ణ. హరే కృష్ణ మా. కృష్ణ గురు కృప. Hare Krishna Mataji's and Prabhuji's. Any more feedback or comment, please go ahead, or else we'll end the call. Okay, end చేద్దామా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. Yeah, Swarnalata Mataji, go ahead. హరే కృష్ణ సునీత మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మా. ప్రణామ్. చాలా బాగుంది మాతాజీ. వెరీ నైస్ క్లాస్. చాలా పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మా. కృష్ణ గురు కృప.
Hare Krishna Mataji's and Prabhuji's. If no other feedback or comments, we'll end the call now. Thank you very much, Mataji's and Prabhuji's. Grandraj Srimad Bhagavatam ki jai. Srila Prabhupada ki jai. His Grace Balgovind Prabhuji ki jai. Sunita Mataji ki jai. Hare Krishna. Thank you very much, Mataji's and Prabhuji's. Ending the call now.